most importantly to the students here. A very good morning. So ee roju as part of Praja Palana Pragati Pranalika 99 days plan of action. దీనిలో భాగంగా ఏంటంటే we are creating awareness. Multiple government schemes ఉన్నాయి. To benefit people. But ఆ స్కీమ్స్ ఏంటి అనేది క్లియర్గా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఈ ప్రజాపాలన అనేది స్టార్ట్ అయింది. సో దాంట్లో భాగంగా ఈ వీక్ వీఆర్ ఫోకసింగ్ ఆన్ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ. సో దాంట్లో భాగంగా డిఫరెంట్ డిగ్నిటరీస్ ఇక్కడ చాలా బాగా మాట్లాడారు. సో ఫస్ట్లీ ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీ, వై డూ వీ హ్యావ్ టు స్పీక్ అబౌట్ ఇట్? ఉమెన్ ఎక్కడ సేఫ్ ఉన్నారు? వాట్ యూ థింక్? ఉంటారేమో అనుకుంటాం. బట్ ఐ హావ్ సీన్ కేసెస్ వేర్ ఫాదర్ హ్యాస్ రేప్డ్ ద డాటర్. సో అట్లాంటి కేసెస్ చూసాను. స్కూల్లో సేఫ్గా ఉంటారు అనుకుంటాం. ఐ హావ్ సీన్ ద కేసెస్ వేర్ టీచర్ హ్యాస్ అబ్యూస్డ్ యంగ్ గర్ల్స్, 6th to 7th క్లాస్ పిల్లలు. సో అట్లా ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ దీస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. దెర్ ఆర్ మల్టిపుల్ లాస్ టు ప్రొటెక్ట్ ద ఉమెన్. చిన్నప్పటి నుంచి పుట్టక ముందు నుంచి PCP and DT Act ఉంది. And then to prevent child marriage, PCM Act ఉంది. And then పిల్లల మీద సెక్షువల్ అఫెన్సెస్ జరిగితే అవి ప్రివెంట్ చేయడానికి POCSO Act ఉంది. అండ్ వర్క్ ప్లేసెస్ లో కూడా అబ్యూస్ ప్రివెంట్ చేయడానికి POSH అని ఒక యాక్ట్ ఉంది, ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్. అండ్ పెళ్ళైన తర్వాత కూడా అబ్యూస్ ప్రివెంట్ చేయడానికి దెర్ ఇస్ 498 డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్. సో ఇట్లా మల్టిపుల్ యాక్ట్స్ ఉన్నాయి. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ టీమ్స్. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఉంది మీకోసం, పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అండ్ భరోసా టీమ్ ఉంది, షీ టీమ్స్ ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి. బట్ ఈ అఫెన్సెస్ అయితే కంటిన్యూస్లీ దే ఆర్ ఆన్ రైజ్. ఎందుకు? వై యూ థింక్ ఇట్ ఇస్ హ్యాపెనింగ్? కెన్ ఎనీబడీ సే ఎందుకు పెరుగుతున్నాయి ఈ అఫెన్సెస్? వాట్ యూ థింక్? ఎవరైనా మాట్లాడతారా? దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు టాక్. మాట్లాడడం నేర్చుకోవాల్సింది ఇక్కడ కాలేజ్లో. బయటికి వెళ్ళిన తర్వాత యూ కెనాట్ మేక్ మిస్టేక్స్. ఇక్కడే తప్పులు చేయాలని నేర్చుకోండి. సో ఎవరైనా మాట్లాడతారా? వై ఆర్ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్? ఈ హెరాస్మెంట్ అదంతా ఎందుకు అవుతుంది? వై ఈజ్ ఇట్ ఆన్ రైజ్ డిస్పైట్ దీస్ మెనీ యాక్ట్స్ అండ్ దీస్ మెనీ టీమ్స్, దీస్ మెనీ పీపుల్, డిపార్ట్మెంట్స్ ఇవన్నీ ఉన్నారని వై ఆర్ దే ఆన్ రైజ్? వినపడుతుందా అందరికి? ఇది లాస్ట్ పర్సన్. ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు తగ్గట్లేదు? One biggest contributor to this is your silence. ఇక్కడ ఉన్న women లో almost more than 50% of women might have faced some kind of abuse, some kind of minor harassment to major level, to different of varying level. More than 50% might have faced. I would strongly say it. But they don't go report it. Our silence అనేది it is continuously there. Why? Stigma. సొసైటీ ఏమనుకుంటారు నా గురించి? నాదే తప్పు అనుకుంటారేమో. ఆర్ ఐ హ్యావ్ టు గో త్రూ మల్టిపుల్ లెవెల్స్ ఆఫ్, అంటే అటు ఇటు తిరగడం, పోలీస్ దగ్గరికి ఆర్ కోర్ట్ దగ్గరికి, ఇట్లాంటివన్నీ ఉంటాయేమో. ఇట్లాంటి వాటి వల్ల మెనీ ఉమెన్ ఆర్ బీయింగ్ సైలెంట్. బట్ దానివల్ల ఏమవుతుంది? పర్పెట్రేటర్స్ డిరైవ్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ యువర్ సైలెన్స్. ఇప్పుడు ఒక అమ్మాయికి ఒక అబ్యూస్ జరిగింది, షీ ఈస్ సైలెంట్. అండ్ వాట్ విల్ హీ థింక్? ఇట్స్ ఓకే టు హరాస్ లైక్ దిస్, సో ఐ కెన్ డూ ఇట్ విత్ అదర్ ఉమెన్ ఆల్సో. సో ఇండైరెక్ట్లీ యు ఆర్ కాంట్రిబ్యూటింగ్ ఇట్, యు ఆర్ యాక్సిలరేటింగ్ ఇట్. ఇస్ ఇట్ ఓకే? No, right? So it is always important to speak up. Harassment minor form lone unnapude you have to speak up. In the previous district I was in, I saw a suicide case of a girl. She is from a university. So previous boyfriend harassed chestundi.
he was continuously harassing her, నువ్వు వేరే పెళ్లి చేసుకోవద్దు అది ఇది అనుకుంటా కంటిన్యూస్గా హరాస్ చేస్తుంది. And then she has committed suicide, చనిపోయింది. సో when that harassment was at starting level, అప్పుడే కనుక తను రిపోర్ట్ చేసి ఉంటే అతనికి పనిష్మెంట్ పడి ఉంటుంది, ఆర్ ఆ భయం క్రియేట్ అయి ఉంటుంది, ఆర్ ఆ పనిష్మెంట్ వుడ్ బి ఆఫ్ వేరింగ్ లెవెల్, కౌన్సిలింగ్ ఇవ్వడం ఆర్ టు ద ఎక్స్టెంట్ దట్ జైల్ పనిష్మెంట్, ఆ మల్టిపుల్ లెవెల్స్లో ఉంటుంది. సో ముందే తను రిపోర్ట్ చేసి ఉంటే తను ఈరోజు బ్రతికి. సో హరాస్మెంట్ ఎప్పుడైనా ఇనిషియల్ లెవెల్లోనే ఆపాలి. అండ్ దెన్ రిగార్డింగ్ స్టిగ్మా ఐ వుడ్ సే, మీరు ఎప్పుడైనా ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ సచ్ హరాస్మెంట్ యూ నీడ్ నాట్ ఈవెన్ కమ్ టు పోలీస్ స్టేషన్. పోలీస్ పరంగా దర్ ఇస్ షీటింగ్స్. షీటింగ్స్ ఎంతమందికి తెలుసు? షీటింగ్స్ వెరీ గుడ్. సో ఎవ్రీబడి నోస్ ఇట్. షీటింగ్స్ నంబర్ ఏంటి? ఎవరి దగ్గరైనా ఉందా షీటింగ్స్ నంబర్? 56772. సో ఈ నంబర్ ఎవ్రీబడి ఆఫ్ యూ షుడ్ ఫిల్. సో ఇప్పుడు ఏ కైండ్ ఆఫ్ హరాస్మెంట్ అయినా మీకైనా ఆర్ మీ చుట్టుపక్కల వాళ్ళకైనా యూ కెన్ డైరెక్ట్లీ రిపోర్ట్. ఒక వాట్సాప్ మెసేజ్ చేసినా సరిపోతుంది. We will come to you in knock. కొందరికి ఉంటుంది మా పేరెంట్స్కి చెప్తే చదువు ఆపేస్తారేమో, వాళ్ళు భయపడతారేమో, ఇట్లాంటి భయాలు కూడా ఉంటాయి. సో వీల్ ఎన్ష్యూర్ దట్ యువర్ నేమ్ విల్ నాట్ బి సెడ్ టు ఎనీవన్. మీ ప్రైవసీ ఈజ్ ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్ కన్సర్న్. బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఏమోలే ట్రై చేద్దాం, ఒకసారి చూద్దాంలే అని చెప్పి స్టార్ట్ అవుతుంది. And that it becomes an addiction. It will reduce your focus on your studies. Career kharab hota. It can sometimes lead to suicides also. I have seen a case where a person, a young boy, he has also got NEET exam rasadu manchi college lo kuda select ayyadu. But before joining, somehow he got addicted to these drugs and also online gaming, and money కోసం ఒక దొంగతనం చేశాడు. దగ్గరలో ఉన్న ఇంటికి వెళ్ళి ఒక ముస్లాంని కత్తితో బెదిరించి ఆ పుస్తకం తాడు అది తీసుకెళ్ళాడు. నీట్ సీట్ వచ్చిన ఒక స్టూడెంట్ FIR he has been remanded. So now his complete career and life is lost. He cannot get a good job also for him. సో ఒక్క కేస్ అయితే యువర్ కంప్లీట్ కెరీర్ విల్ బి ఎట్ స్టేక్. మీ పేరెంట్స్ మిమ్మల్ని చాలా డ్రీమ్స్ తోటి పంపించుంటారు ఇక్కడ, వాళ్ళు చాలా కష్టపడి చదివిస్తుంటారు. సో వెన్ ఎవర్ యూఆర్ ట్రైయింగ్ దిస్ డ్రగ్స్ ఆర్ సంథింగ్, థింక్ ఆఫ్ యువర్ పేరెంట్స్. డోంట్ స్పాయిల్ యువర్ కెరీర్స్. So these are the few things that I wanted to say, that we all the dignitaries here spoke. This is mainly to create awareness, and I want all of you to be the soldiers against the women harassment, against the cyber crimes, and against the drug abuse. Drug abuse ekkadaina jarugutunte you can call to the toll free number 1908. Complaint cheyochu, or even if your friend is taking those drugs, అదే ఫ్రెండ్ కదా అని చెప్పేసి చెప్పకుండా ఉండడం కాదు. It's always important that మీ ఫ్రెండ్ని మీరు ప్రొటెక్ట్ చేయడం ఇంపార్టెంట్. How will you do that? By taking the support. Rehabilitation centers ఉంటాయి to bring them out of it. వాళ్ళు మానేస్తాం అని చెప్తారు, but it's not easy. So even if somebody is addicted, report it. We'll send them to the rehab center. Okay. So these are the few things. I hope you have got some knowledge through all our speeches. So fight against all these things. Evunna report it to us. We'll ensure that Sangareddy is free of these drugs, or women harassment takkuva ayyelaga, cyber crimes takkuva ayyelaga చూద్దాం. అండ్ వీటన్నిటిలో మీ రోల్ చాలా ఉంటుంది.
You have to be aware and you have to educate other people. Okay? Thank you everyone. Thank you everyone for joining us. నా ముందు కూర్చున్న మెడికల్ విద్యార్థులందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో భాగంగా మన జిల్లాలో అంటే స్టేట్ మొత్తము ఈ ప్రోగ్రాం నడుస్తుంది. అందులో భాగంగానే మన జిల్లాలో ఈ ప్రోగ్రాం ఈరోజు టాపిక్ డ్రగ్స్ అవేర్నెస్, అదేవిధంగా టీనేజ్ అమ్మాయిల గురించి వాళ్ళు ఈ ఏజ్లో ఏ విధంగా ఉండాలి, ఏవి పాటించాలి, నేను దాని మీద ఓపెన్గా మాట్లాడి ఇవాళ రేపు ఏదైనా డిస్కషన్ చేసుకుంటే కానీ మనము క్లియర్ కావాలి. మీరందరూ చదివే మీకు సమాజం గురించి, తర్వాత మీకు భవిష్యత్తులో ఏ విధంగా ఉండాలని చెప్పేసి ఒక రంగానికి కూడా వచ్చేసి ఉన్నారు. మీరు డాక్టర్ కావాలని చెప్పేసి ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. కాబట్టి మీకు సమాజాన్ని అడిక్ట్ అయ్యి ఎంతమంది వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు అనేది మనం అందరికీ చూస్తున్నాము. మీడియాలో కానీ, టీవీలో కానీ, తర్వాత సోషల్ మీడియాలో కానీ మనం చూస్తూనే ఉన్నాము. ఎస్పెషల్లీ మన సంగారెడ్డి జిల్లా అనేది ఒక రాష్ట్రంలోనే స్పెషల్ జిల్లా. ఇది సగం అర్బన్ సగం రూరల్ ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ పటాన్చెరు, అమీర్పూర్, ఆర్సీపూర్ ఇవన్నీ అర్బనైజ్డ్ ఏరియా ఉంటాయి. అందులో వివిధ రాష్ట్రాల నుంచి దాదాపుగా 1000 ఫ్యాక్టరీలో పనిచేస్తుంటారు. అదేవిధంగా రూరల్ ఏరియా కూడా బాగా నారాయణఖేడ్ కానీ, ఆందోళన ఇవన్నీ బాగా రూరల్ కింద ఉంటాయి. మన దగ్గర వేరే స్టేట్ నుంచి ఎంతమంది ఉన్నారో అదే విధంగా ఇక్కడ ఎస్టీస్ కానీ, ఎస్సీస్ కానీ కూడా బాగానే ఉంటారు. బార్డర్స్ మనకు వేరే రాష్ట్రం బార్డర్ కూడా మన దగ్గర ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్ లో కూడా ఆ డ్రగ్స్ రాకుండా అడ్మినిస్ట్రేషన్ అంటే పోలీస్ కానీ, రెవెన్యూ కానీ ఎంత ప్రయత్నం చేస్తారో మాకు తెలుసు. కాబట్టి ఇవన్నీ మనము మన ఆలోచనలో పెట్టుకొని, మనకు ఇప్పుడు చైతన్య చెప్పినట్టు మనకు చాలా మంది మనకు ఇది చేయడానికి చూస్తుంటారు. అందులో మనం పడవద్దు. మీరు చాలా ఎడ్యుకేటెడ్స్, మీ మీద తల్లిదండ్రులు చాలా ఆశలు పెట్టుకొని మీకు ఇక్కడ పంపించి ఉంటారు. మీకు మేము చెప్పేంత వాళ్ళం కాదు, కానీ మీరు అలర్ట్ ఉండాలని చెప్పేసి మాత్రం చెప్పగలము. ఎందుకంటే మన దగ్గర కాలేజెస్, యూనివర్సిటీస్ లో ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ ఉంది, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఓక్స్ యూనివర్సిటీ ఉంది, జేఎన్టీ ఉంది, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అక్కడ మేము ఇలాంటి క్లాసులు అవేర్నెస్ అంటే ఎగ్జామ్ ముందు మేము వెళ్ళేసేసి వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇస్తుంటాము. 10th క్లాస్ నుంచి ఇంజనీరింగ్ వరకు. అక్కడ వాళ్ళ ఫ్యాకల్టీస్ మాకు మీకు తెలియకుండానే చెప్తారన్నమాట. వాళ్ళు ఎవరు ఎలాంటి రోడ్లు ఏమేమి చేస్తున్నది వాళ్ళ అబ్జర్వేషన్ ఉంటుంది. మీరు మాకు ఎవ్వరు ఏం పట్టించుకోవట్లేదు, మేము ఇష్టం వచ్చినట్టు చేస్తామనేది చాలా తప్పు. ఎందుకంటే మీ మంచి కొరకే. ఇక్కడ మీ తల్లిదండ్రులు ఎవరు ఉండరు, మీరు ఇక్కడ హాస్టల్లో ఉంటారు, తల్లిదండ్రులు ఎక్కడో ఉంటారు, అక్కడ ఫ్యాకల్టీ చెప్పినా వినకుండా ఉంటారు. అవన్నీ చేయవద్దని చెప్పేసి నేను ఈ సభాముఖంగా మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. Drugs along with me. I pledge to be a partner in the ongoing Telangana government resolution in creating a drug-free society. In the ongoing fight against drug abuse and illicit trafficking, I promise